తండ్రి అయ్యా, నీవు సార్వభౌముడవు. గాలి నీరు ఆయన ఈ సకల సృష్టి నీ ఆధ్వర్యంలో నడిపింపబడుతూ ఉంది కనుక తండ్రి ఇగో మీ పాదాల చెంత చేరి మీకు మొరపెడుతూ ఉన్నాం ప్రభువా. వెస్ట్ బెంగాల్ని, అలాగే ఒరిస్సాని, అలాగే బంగ్లాదేశ్ని, ఈ 3 ప్రాంతాలని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆంఫాన్ అని ఆ తుఫాన్కి పేరు పెట్టారు. ఆ తుఫాన్ ఎందువల్ల అది ఏర్పడ్డదో, ఎందువలన ఆ ప్రాంతాల మీదకి అది మళ్లింపబడుతూ ఉందో మీరు మాత్రమే ఎరిగి ఉన్నారు. ప్రభువా, మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆ తుఫాన్ని మీ కనికరము మీ జాలితో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ ప్రాంతం మీదకి ఆ తుఫాన్ వెళ్లకుండా దేవా మీరు కాచి కాపాడండి తండ్రి. నాయన, అక్కడ ప్రాణ నష్టం జరగకుండా మీరు సహాయం చేయండి. మెట్టుకు మీ చిత్తమే నెరవేరును గాక. ప్రభువా, మేము ఓన్లీ ప్రార్థన చేయబద్దులమే ఉన్నాము, క్రియ చేసే దేవుడు మీరే గనుక మీరు మీ చిత్తాన్ని మీరు నెరవేర్చండి. అయితే ఈ భారతదేశంలో ప్రత్యేకంగా వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్, ఒడిశా ఈ ప్రాంతాల్లో వారి అతిక్రమ దోషాలు, వారి పాపాలు, వారి నాయన ఐడలిటరీని మేము ఒప్పుకుంటున్నాం తండ్రి. వారిని క్షమించండి ప్రభువా, వారిని క్షమించండి. కలువరి శిలువ మీద ఆ కపాలం అనబడిన స్థలం మీద మీరు కాచిన పవిత్రమైన నిష్కలంకమైన నిర్దోషమైన రక్తములో భారతదేశ పాపములను కడిగి పవిత్రపరిచి ప్రభువా, సముద్రము నీళ్లతో నిండి ఉన్నట్లు భారతదేశాన్ని నీ జ్ఞానముతో నింపమని యేసు క్రీస్తు ప్రభు నామంలో నాయన మేము అడుగుతూ, అలాగే నాయన ఇప్పుడు మీరు మీ వాక్కును పంపి మమ్మల్ని బాగు చేయండి. మరొకసారి మేము ఒప్పుకుంటున్నాం, మేము దేనికి పని చేయని వారం, మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే ఆరోపించుకుంటాం. ఈ ప్రార్థన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రైట్ అండి, మంచిది. 21వ అధ్యాయం యోహాను సువార్త మనం నిన్నటి దినాన్న కొంత డీటెయిల్డ్గా 3వ వచనాన్ని మనం ధ్యానించాం. అలాగే మనం ఈ పేతురు ఎలాగైతే మిగతా తన శిష్యులు అంటే యేసు ప్రభు శిష్యుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇండైరెక్ట్గా చేపలు పట్టుకోవడానికి ఎలా తీసుకెళ్లారో నిన్న మనం అందరం కూడా ధ్యానించాం. ఈరోజు 4వ వచనం నుంచి మనం ధ్యానించబోతున్నాం. వాళ్ళు రాత్రంతా శ్రమ పడ్డారంటే కానీ వాళ్ళకు ఒక్క చేప కూడా దొరకలేదు. అందుకే ఒక పాట ఉంటుంది, నడిపించు నానావా అని. ఆ పాటలో ఉంటుంది, రాత్రంతయు శ్రమ పడిన రాలేదు ప్రభు చేయమని. కాబట్టి ఇక్కడి నుంచే ఆ పాటలో ఆ సెంటెన్స్ ని తీయడం జరిగింది. కాబట్టి 4వ వచనం నుంచి మనం ఈరోజు ధ్యాన భాగాన్ని మనము తీసుకుందాం, చూద్దాం ఏమి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. సూర్యోదయం అగుచుండగా యేసు దడిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. ఈ విషయాన్ని మనం కొంచెం ధ్యానిద్దాము. సూర్యోదయం అయింది, చీకట్లో నుండి ఆ సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. ఇటు చూసినా చీకటి. ఆ చీకట్లో యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఆ చీకట్లో సూర్యుడు ఎలా ఉదయించాడు, ఆ యొక్క తిబిరియా సముద్ర తీరంన అంటే గలిలయ సముద్ర తీరంన యేసుక్రీస్తు ప్రభువారు ఉదయకాలంన శిష్యులకు కనిపిస్తూ ఉన్నారు. కానీ అక్కడ రాయబడిన అంశం ఏంటంటే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. ఈ ఒక్క మాటనే మనం చాలాసార్లు ధ్యానించవచ్చు. యేసుని శిష్యులు గుర్తుపట్టలేదు. ఆ రోజు చీకటి అవ్వడం వల్ల శిష్యులు యేసుని గుర్తుపట్టలేదు. పునరుద్ధానుడైన యేసు, మహిమ శరీరములో ఉన్న యేసు, ముందు కొరడా దెబ్బలు, తలకు ముల కిరీటము, ఆ రక్త రుధిర దారాల్లో ఉన్న యేసు కాదు ఈయన. ఇక్కడ ఈయన పునరుద్ధానుడైన యేసు, ఆయన మహిమ శరీరంతో ఉన్నారు. ఇక్కడ ఆయన ఎలాంటి యాక్సెస్ అంటే ఆయనకి వేసిన తలుపు వేసినట్టుగానే ఉంటుంది. తలుపులో నుంచి వెళ్ళిపోయే శరీరం ఆయన.
మీకు అర్థమవుతుందా? తలుపులో నుంచే వెళ్ళిపోయిన పరిస్థితి. అలాంటి మహిమ శరీరం, ట్రాన్స్పరెంట్ శరీరంలో యేసు ప్రభు వారు ఆ తిబిరియా సముద్ర తీరమున ఒడ్డున నిలబడి ఉన్నారు. శిష్యులందరూ పడవలో ఉన్నారు. రాత్రి అంతా శ్రమ పడ్డారు, చాలా ప్రయాసపడ్డారు. ఒక్క చేప కూడా దొరకలేదు. చాలా ప్రయాసపడ్డారు. రాత్రంతా చెమటలో, రాత్రంతా కష్టం, చాలా క్యాలరీస్ బర్న్ చేశారు. వారిలో ఉన్న శక్తిని చాలా ఖర్చు పెట్టేశారు, పూర్తిగా ఖర్చు పెట్టేశారు. ఇన్ఫాక్ట్ రాత్రంతా శ్రమ పడ్డారు. రాత్రంతా అమ్మా ఏంటమ్మా బయటకు వెళ్ళిపోండి, బయటకు వెళ్ళిపోండి. సో రాత్రంతా శ్రమ పడిన శిష్యులు, రాత్రంతా వాళ్ళ టార్గెట్ ఏంటంటే చేపలు పట్టాల. చేపలు పట్టడమే వారి టార్గెట్. కానీ పడలేదు. చాలా అప్సెట్ అయి ఉన్నారు, చాలా స్ట్రెస్తో ఉన్నారు, చాలా మానసిక ఒత్తిడితో ఉన్నారు. రాత్రంతా కష్టపడి ఏవి దొరకలేనప్పుడు ఎలా ఉంటుందో అటువంటి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు శిష్యులు. ఆ టైంలో ఆ చీకటి గడుస్తూ ఉంది, రాత్రంతా గడుస్తూ ఉంది. వీళ్ళ ఒంట్లో ఉన్న బలవంతా అయిపోతూ ఉంది. ఉదయం అవుతూ ఉంది. సూర్యుడు ఎక్కడో ఉదయిస్తున్న టైంలో ఆ చీకట్లో ఆ సూర్యుని కిరణాలు ఆ ఒడ్డున ఆ పడినప్పుడు అక్కడ ప్రభువు నిలబడి ఉన్నారు. మహిమ శరీరంలో, ఒక ట్రాన్స్పరెంట్ శరీరంలో, ఒక గ్లోరియస్ ఫామ్ లో, అక్షయత ధరించిన శరీరంగా యేసు ప్రభు వారు నిలబడి ఉన్నారు. ఏదేను వనములో మంచి చెడు తెలివితేటలనిచ్చే పండు తినక ముందు ఆదాము అవ్వ ఎలా ఉన్నారో, తిబిరియా సముద్ర తీరమున ఒడ్డున యేసు ప్రభు వారు కూడా అలాగే ఉన్నారు. దెర్ ఇస్ నో డెత్. వాళ్ళకి డెత్ లేదు. ఆదాము అవ్వకి వారు చాలా ట్రాన్స్పరెంట్ గా ఉండేవారు, గ్లోరీతో ఉండేవారు. కానీ ఇక్కడ చూస్తే అమ్మా ప్లీజ్ బయటకు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి బయటికి. చెప్తానా మీకు? నాకు వాయిస్ వినిపిస్తుంది బయట, డోర్ ఏంటి. కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. సారీ ఫర్ ద ఇంటరప్షన్, పిల్లలు కొంచెం డిస్టర్బ్ చేశారు, రైట్? కాబట్టి మనం ఎక్కడున్నాం? ట్రాన్స్పరెంట్ శరీరంతో, ఆ గ్లోరీ, అక్షయత ధరించిన శరీరం. చాలా గ్లోరీ అండి, చాలా గ్లోరీ. అసలు మన ఊహకు మించినది. పరిశుద్ధాత్ముడే అటువంటి థాట్ మనకి ఇవ్వాలి, ఆ పునరుద్ధాన శరీరం ఎలా ఉంటుంది అనేది. కాబట్టి మనం అందరం కూడా ఈరోజు దైవజనుడైన రవి జకర్యాస్ మీకు వినే ఉంటారు. ఆయన ప్రభునందు నిద్రించారు. నిద్రించినప్పుడు ఆయన క్షయతలో వ్యక్తపడతారు, కానీ పునరుద్ధానంలో ఆయన అక్షయతను ధరించుకొని తిరిగి లేస్తారు. ఎంత గొప్ప నిరీక్షణ మన అందరికీ ఉంది. వాట్ ఎ గ్లోరీ, వాట్ ఎ హోప్ వీ హ్యావ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువులో మనకున్న ఎంత గొప్ప నిరీక్షణ అండి ఇది. కాబట్టి మనం ఈ విషయాన్ని గమనించాలి. పునరుద్ధానుడైన యేసు అక్కడ సూర్యోదయం టైంలో ఆ చిన్న వెలుగు, ఎందుకంటే ఫస్ట్ పెద్ద వెలుగు రాదు, సూర్యోదయం టైంలో చిన్న వెలుగు వస్తుంది. ఆ వెలుగులో యేసుని చాలా దూరం నుంచి చూస్తున్నారు. ఇంచుమించు 350 feet, అంటే 350 అడుగుల దూరంలో ఉన్నారు ఒడ్డుకి, ఈ యొక్క పడవకి. ఇది చాలా చిన్న పడవ, పెద్ద పడవేం కాదు. ఓకే, ఈ చిన్న పడవని వేసుకొని శిష్యులందరూ కూడా, యేసు ప్రభు పునరుద్ధానుడయ్యాడు. అయితే వీళ్ళకి కొంత తిండి లేదు, కొంత డబ్బు లేదు, కొంత ఇబ్బందుల్లో ఉన్న శిష్యులు వారి పాత వృత్తి, చేపలు పట్టే వృత్తి కనుక వెంటనే వీళ్ళకి వచ్చిన ఐడియా ఏంటంటే చేపలు పడదాం పదండి అనేసి పేతురు తనని తాను నేను వెళ్తున్నానని శిష్యులకి చెప్పినప్పుడు మిగతా శిష్యులకి వారు కూడా మేము వస్తామని చెప్పి మొత్తం వీళ్ళందరూ కూడా చేపలు పట్టినందుకు వెళ్ళినట్టుగా మనం దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాము. వెళ్ళిన తర్వాత వారు ఈ యొక్క ఒడ్డు నుంచి 350 అడుగుల దూరంలో ఉన్నారంట. 350 అడుగుల దూరంలో, 350 అడుగుల దూరంలో ఉన్న యేసు ప్రభుని వీరు గుర్తుపట్టలేదు. ఎందుకంటే బికాస్ చాలా దూరం. 350 అడుగులు అంటే ఇంచుమించు మీరు లెక్కేసుకోండి, కొంత దూరం, ఒక 100 meters ఉంటుందేమో, దగ్గర ఒక 70 to 100 meters మధ్యలో ఉంటుందేమో. ఎవరైనా క్యాల్కులేట్ చేయండి. 350 feet
గనుక మీటర్స్లో కన్వర్ట్ చేస్తే ఎంత దూరం ఉంటుందో ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. అంత దూరంలో ఒక మనిషిని గుర్తుపట్టడం కొంచెం కష్టమే. అందులో వీళ్ళు స్ట్రెస్లో ఉన్నారు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, రాత్రంతా శ్రమ పడినా ఒక చేప కూడా పడలేదు. కాబట్టి యేసు ప్రభు అక్కడ ఉన్నారు, కానీ వీళ్ళు గుర్తుపట్టలేదు. ఈరోజు ఇక్కడ ఒక ఆత్మీయ పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఇది కాంటెక్స్ట్ కాకపోయినా నేను ఇక్కడ ఒక స్పిరిచువల్ లెసన్ని మనందరం షేర్ చేసుకోవాలని నేను ఆలోచన కలిగి ఉన్నాను. అదేంటి అంటే, శిష్యులు యేసుని గుర్తుపట్టలేదు. చూడండి, ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు, శిష్యులే యేసుని గుర్తుపట్టలేదు. ఫిజికల్ అయితో యేసుని గుర్తుపట్టలేదంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే దూరం, రెండోది చీకటి, ఈ రెండు ఫ్యాక్టర్స్ని బట్టి, అందులో వీళ్ళున్న ఫ్రస్ట్రేషన్ బట్టి, 3 కారణాలు. వీళ్ళు గుర్తుపట్టలేదు, ఈ ఫిజికల్ నేత్రాలతో ప్రభువుని గుర్తుపట్టలేదంటే 3 కారణాలు. ఒకటి చీకటి, 2 చాలా పని ఒత్తిడిలో ఉన్నారు, 3 దూరం 350 feet దూరంలో ఉన్నారు కాబట్టి గుర్తుపట్టలేదు. ఒక అర్థం ఉంది. కానీ మనం ఈరోజు యేసు ప్రభు శిష్యులుగా యేసుని చాలాసార్లు గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉంటుంటాం. ఎలాగో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జీవితంలో చాలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. నిర్ణయాలు, డెసిషన్స్. మన లైఫ్లో చాలా డెసిషన్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ జాబ్ జాయిన్ అవ్వాలి, జాబ్ జాయిన్ అయిన తర్వాత ఆ జాబ్లో నేను ఎలా ఆ జాబ్ చెయ్యాలి అనే కొన్ని చాయిస్లు, కొన్ని డెసిషన్స్ తీసుకోవాలి. ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, పిల్లలు పుడితే ఎలా వారిని పెంచాలి, వారికి ఏం పేరు పెట్టాలి, కొడుకు పుడితే ఎలా, కూతురు పుడితే ఎలా, ఇలా కొన్ని డెసిషన్స్ని మనం లైఫ్లో తీసుకోవాలి. ఈ డెసిషన్స్ మనము ఇది దేవుడే ఇచ్చిన డెసిషన్ అన్నట్టుగా మనం తీసేసుకొని చాలాసార్లు దెబ్బవుతూ ఉంటాం. చాలాసార్లు మన నిర్ణయం యేసు ప్రభువే మనకి ఇచ్చాడు అని భ్రమపడి మనం యేసుని గుర్తుపట్టలేని స్థితిలో నిర్ణయాలు తీసుకుంటుంటాం. మన లైఫ్లో చాలాసార్లు క్రాస్ రోడ్స్ వస్తుంటాయి. క్రాస్ రోడ్స్ అంటే 4 రోడ్లు జంక్షన్. ఈ 4 రోడ్ల జంక్షన్ మన జీవితంలో చాలాసార్లు వస్తుంటాయి. వచ్చినప్పుడు ఏ దారిలోకి వెళ్ళాలి, ఎదురెళ్ళాలా, కుడి పక్కకి వెళ్ళాలా, ఎడం పక్కకి వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా, కొన్ని సందర్భాల్లో వెనక్కి వెళ్ళే పరిస్థితులు కూడా వస్తాయి, లేదా అక్కడే వెయిట్ చేయాలా, డెసిషన్ తీసుకోవాలి. అలాంటి టైంలో మనము, దుష్టుడు చెప్తాడు నువ్వు ఎదురెళ్ళు, పక్కకెళ్ళు, అటెళ్ళు, లేకపోతే వెనక్కెళ్ళు, లేకపోతే అక్కడే కొద్దిసేపు పడుకో అని దుష్టుడు చెప్తాడు. కానీ యేసుని మనం గుర్తుపట్టే స్థితిలో మనం ఉండాలి. యేసుని శిష్యులు యేసుని గుర్తుపట్టలేదు బికాజ్ ఆఫ్ దేర్ ఫిజికల్ సర్కమ్స్టాన్సెస్. కానీ ఆత్మీయంగా మనం తీసుకోవాల్సిన నిర్ణయాల్లో చాలాసార్లు మనం యేసుని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాం. యేసుని గుర్తుపట్టలేదు అంటే యేసుని గుర్తుపట్టకపోతే మన డెసిషన్లో డెవిల్ దూరిపోయినట్టే, సాతాను దూరిపోయినట్టే. కాబట్టి మనం యేసుని గుర్తుపట్టే తట్టుగా మనం స్పిరిచువల్గా మన మనోనేత్రాలు తెరవబడి ఉండాలి. రైట్. తర్వాత మనం ముందుకు వెళ్దాం. 5వ వచనం, యేసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా. యేసు ప్రభు వారు శిష్యుల్ని అడుగుతూ ఉన్నారు. ఏమని అంటే, పిల్లలారా, కొంచెం దూరంలో ఉన్నారు కదా, గట్టి కేకేస్తున్నారు, పిల్లలారా. ఎందుకంటే ప్రభు వచ్చింది వాళ్ళ కోసం, ఇంకెవరు లేరు అక్కడ. ఒకవేళ ఉన్న వాళ్ళ కోసం ప్రభు రాలే, వచ్చింది ఎవరి కోసం అంటే ఆ శిష్యుల కోసమే వచ్చారు కదా. పిల్లలారా గట్టిగా అరుస్తున్నాడు ప్రభు. మీ దగ్గర ఏమన్నా దొరికిందా, మీ దగ్గర ఏమన్నా ఉందా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడిగాను. భోజనము అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో మూల భాషలోకి వెళ్తే నా దగ్గర రొట్టె ఉంది, బన్ ఉంది, బటర్ నాన్ ఉంది, లేకపోతే నాన్ ఉంది, చపాతీ ఉంది, ఈ బ్రెడ్ తో తిన్నందుకు మీ దగ్గర ఏమైనా మాంసం ఉందా. అది యాక్చువల్గా మూల భాషలో ప్రభు అక్కడ అడిగింది. నా దగ్గర రొట్టె ఉంది, ఈ రొట్టెతో తిన్నందుకు మీ దగ్గర ఏమన్నా మాంసం ఉందా. యాక్చువల్గా వారు కోట్లో ఉన్నారు కాబట్టి చేప మాంసం ఉందా అదనమాట దాని అర్థం. రాత్రంతా నలిగిపోయి ఉన్నారు, చేపలు పడక నానా యాతంతో ఉన్నారు. అసలే యేసు ప్రభు వారు పునరుద్ధానుడైపోయాడు, లేడు ఇప్పుడు అన్న టెన్షన్ ఒకటి, డబ్బులు ఒకటి లేవు రెండో టెన్షను, యూదుల మత పెద్దల నుండి వీళ్ళకి చాలా టెన్షన్ ఉంది. ఇన్ని టెన్షన్లో
ఎవరో తెలియదు, గట్టిగా అరుస్తూ అడుగుతున్నాడు, మీ దగ్గర భోజనం నాకు తిన్నందుకు ఏమన్నా ఉందా? ఆలోచించండి శిష్యుల పరిస్థితి ఒకసారి. మళ్ళీ ఇక్కడ ఇంకోటి కూడా మనం గమనించాల్సింది ఏంటంటే, పిల్లలారా. ఎవరంట? పిల్లలారా. ఆ ముందు అధ్యాయానికి మనం వెళ్తే 17వ వచనంలో, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి, మగ్దలేని మరియతో యేసుప్రభు అంటాడు, అమ్మా నువ్వు నా మీద అమాంతంగా వచ్చి పడద్దు, ముందు నా సహోదరుల యొద్దకు వెళ్ళి. అక్కడేమో శిష్యుల్ని ఏమని పిలిచాడు ప్రభు? సహోదరులు. ఇంకొకసారి యేసు ప్రభు వారు శిష్యుల్ని ఏమని పిలిచారంటే నా స్నేహితులు. సహోదరులు అంటే పెద్దలు, స్నేహితులు అంటే పెద్దోళ్ళు. మరి ఇక్కడేంటి? పిల్లలారా, చిన్న పిల్లలారా. వీళ్ళు వాస్తవానికి యేసు కంటే ఏజ్ లో పెద్దోళ్ళు ఉన్నారు చాలా మంది శిష్యుల్లో, కానీ యేసుప్రభు పిల్లలారా ఏంటంటారు అంటే, కొన్నిసార్లు మన జీవితంలో పెద్దవాళ్ళమైతే అవుతాం, కానీ మళ్ళీ పిల్లలు అయిపోతుంటాం, పిల్ల చేష్టలు చేస్తూ ఉంటాం. ఏంటి పిల్ల చేష్టలు అంటే? మళ్ళీ చేపలు పట్టుకునేందుకు వెళ్ళడము. See, when God gave them the high commission, when God gave them the high calling, సర్వోన్నతమైన దేవుని పిలుపును వారికి ఇచ్చిన తర్వాత వారు ఆ పిలుపులోనే ఉండాలి, వారు ఆ హై కమిషన్ లోనే ఉండాలి, వాళ్ళు ఆ పనిలోనే ఉండాలి. ఆ పని చేస్తూనే వారు జీవనము సాగించాలి. చాలా మందికి ఇది ఎందుకు ఈ రోజుల్లో అర్థమవట్లేదు. ఈ గ్రంథం అనేది చాలా హై కాలింగ్ అండి. ఈ పని చేయడం అనేది చాలా ధన్యత, ఇది చాలా అత్యున్నతమైన పని. భూమి మీద ఇంకే పని లేదు ఈ పనితో పోల్చుకునేందుకు. హైయెస్ట్ పని ఇది, హైయెస్ట్ కాలింగ్ ఇది, హైయెస్ట్ జాబ్ ఇది, వెరీ రాయల్ అండ్ డిగ్నిఫైడ్ జాబ్ ఇది. ఈరోజు పరిస్థితులు, దుష్టుని తంత్రములు, అగ్నిబాణముల వల్ల ఈ పని కొంత చీప్ అయినట్టుగా కనిపిస్తుంది. ఈరోజు ఈ పని చేస్తున్న సేవకులు కొంత వారు డిగ్నిటీ తగ్గినట్టుగా అనిపిస్తుంది, కానీ వాస్తవానికి అది తగ్గలేదండి. చాలా రిచ్ పరిచర్య ఇది, చాలా ధన్యత ఇది. ఏమనుకుంటున్నారు దేవుని సేవ అంటే? ఇంత హై కాలింగ్ కి వచ్చిన పేతురు, ఆ యేసుప్రభు మిగతా శిష్యులు మళ్ళీ చేపలు పట్టుకోవడం ఏంటి అంటే, దేవుడు అసమర్థుడు, మాకు తిండి పెట్టలేడనే కదా, మా తిండి మేమే సంపాదించుకుంటామని కదా వెళ్ళారు. దేవుడు మమ్మల్ని పోషించలేడండి. దేవుడు మా భార్య పిల్లలకు, మా కుటుంబానికి, మా చర్చి కరెంటు బిల్లు, మా చర్చి రెంట్ దేవుడు కట్టలేడండి. దేవుడు దేవుడు కట్టలేడు కాబట్టి నేను చేపలు పట్టుకుంటానండి, నేను ఎల్ఐసి ఏజెంట్గా పనిచేస్తానండి, నేను పార్ట్ టైం బిజినెస్ పెట్టుకుంటానండి, నేను పార్ట్ టైం ఒక 5 లక్షలు 10 లక్షలు ఎవరికో ఇచ్చి ఒక మంచి బిజినెస్ పెడతానండి, నేను దాని మీద రిటర్న్స్ జనరేట్ చేసుకుంటానండి, దాంతో నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుందండి, వీలైతే ఆ డబ్బులు తీసుకొచ్చి నేను సంఘంలో పెడతానండి. దేవుడు ఇవ్వడా? గొర్రెల మంద దేనికి పెంచుతాడు కాపరి? తాను బయట వ్యాపారం చేసి ఆ డబ్బును తెచ్చి గొర్రెల మందలో పెడతాడా? లేకపోతే గొర్రెలను సాకి ఆ గొర్రెల మందను పెద్దదిగా చేసి ఆ గొర్రెల పాలు, ఆ గొర్రెల బొచ్చు, ఆ గొర్రెల దీన్ని బట్టి కదా కాపరి బ్రతకాలి. ఎందుకు దుష్టుడు పెడుతున్న ఈ కుయుక్తిని, ఈ స్కీమ్ని, ఈ స్కామ్ని చాలా మంది అర్థం చేసుకుంటున్నారు. అత్యున్నతమైన పిలుపు. దేవుడు 3.5 సంవత్సరాల ట్రైనింగ్ ఇచ్చిన తన శిష్యులను, తన స్నేహితులను, తన సహోదరులను, సర్వోన్నతమైన దేవుని కుమారులను ప్రభు ఇక్కడ ఏమని సంబోధించాడంటే, పిల్లలారా. జాబ్ చేస్తూ పార్ట్ టైం మినిస్ట్రీ చేస్తున్న వాళ్ళని ప్రభు ఈరోజు ఇదే పిలుపుతో పిలుస్తున్నాడు. యు ఆర్ లిటిల్ చిల్డ్రన్, యు ఆర్ ఇమ్మెచ్యూర్డ్. మీకు అర్థమవుతుందా? నేను ఉన్నట్టుగా వాక్యంలోనే నేను చెప్తూ ఉన్నాను. ఇమ్మెచ్యూర్డ్ డిసైపుల్స్, చాలా ఇమ్మెచ్యూర్డ్ డిసైపుల్స్. పోనీ ఇంత ఇమ్మెచ్యూరిటీలో వెళ్ళి రాత్రంతా కష్టపడ్డారు. ఎస్, దే ఆర్ వెరీ డెడికేటెడ్, దే ఆర్ వెరీ గోల్ ఓరియంటెడ్. అంటే ఈ నెగిటివిటీలో కూడా మనం కొన్ని పాజిటివ్ పాయింట్స్ తీసుకోవచ్చు. ఈ మెచ్యూర్డ్ డిసైపుల్స్ అందరూ ఒక దగ్గర ఉన్నారు. అడ్వాంటేజ్ నెంబర్ 1.
ఒకే బోట్లో ఉన్నారు, ఒకే పనిలో ఉన్నారు, ఒకే దృష్టిలో ఉన్నారు. ఎప్పుడైనా ఆలోచించారా? నెగిటివిటీలో కూడా పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అర్థమైందా మీకు? ఒక 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 అభిప్రాయం మీద ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఒకే పని చేస్తున్నారు, రాత్రంతా కష్టపడ్డారు. అంటే హార్డ్ వర్కర్సే, లేజీ ఫెలోస్ కాదు, సోమరిపోతులు కాదు, తిండిపోతులు కాదు. వీళ్ళు చాలా హార్డ్ వర్కర్స్. యేసు ప్రభు ఎందుకు వీళ్ళు ఎంచుకున్నాడు? అన్నిటికంటే కష్టమైన పని చేపలు పట్టడం. ఉన్న జట్టిలో కూర్చొని నేను కొద్దిసేపు అలా ఒడ్డున అలా చూస్తూ ఉంటే ఇద్దరు ఒక మరపడవ, అంటే తెర వేసుకొని నడుపుతారు కదా, వాళ్ళని చూస్తుంటే ఎంత ఇబ్బంది పడుతున్నారో. ఆ గాలి చాలా కన్ఫ్యూజింగ్ ఉంది, ఆ బోట్ రౌండ్ తిరిగిపోతుంది. అప్పుడు వాళ్ళ రెక్కలు ముక్కలైనట్టుగా చాలా చాలా ప్రయాసపడి ఒక గంటకి నాట్ ఈవెన్ ఒక 100 మీటర్స్ కూడా ఉండదు, గంట పట్టింది అది క్రాస్ చేయడానికి. చాలా హార్డ్ వర్క్ అండి. వీళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, కానీ దేవుడిని అగౌరవపరిచి. మీరు అనొచ్చు, చాలా పాజిటివ్ ఫ్యాక్టర్స్ తీయొచ్చు ఆ పడవ మీద నుంచి. ఆ శిష్యుల కష్టం అంటండి, దెర్ వాజ్ నో రెస్ట్ ఫర్ దెమ్. ఎన్నిసార్లు వల వేశారు, ఎన్నిసార్లు ఆ ఖాళీ వలను తీశారు, ఎన్నిసార్లు ఆ వలలో చెత్త ఇరిక్కిపోయిందో ఆ చెత్తని క్లీన్ చేసి మళ్ళీ ఆ వలని వేశారు. ఆ రాత్రంతా వాళ్ళ సంభాషణ, వాళ్ళ డిమోటివేషన్, వారు డిమోటివేట్ అవుతూ ఉండగా వారిని వారు ఎలా మోటివేట్ చేసుకొని మళ్ళీ వల విసిరారు. చాలా పాజిటివ్ లెసన్స్ తీయొచ్చు సెక్యులర్గా. బట్ దే డిజానర్డ్ గాడ్స్ కాలింగ్. వారు దేవుని సర్వోన్నతమైన పిలుపుని అగౌరవపరిచారు. ఎస్, దేవుడు వాళ్ళకి తిండి ఇవ్వలేదా? ఆ రోజు ఉండిపోవడమే. ఈ దేవుడిలో కొన్ని ట్రైనింగ్లు చాలా కష్టం అండి. దేవునిలో కొన్ని ట్రైనింగ్లు చాలా కష్టము. ఇవ్వకపోతే ఉండిపోవడమే. ఫీజుకి డబ్బులు లేవా? ఉండిపోవడమే. ఆయన ఇచ్చినంత వరకు ఉండిపోవడం. అది అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంతేగాని ఆయన ఇవ్వకపోయినా నా సొంత ప్రయత్నాలు నేను చేస్తానని మనం వెళ్ళామా, దుష్టుడు కుప్పకూలు చేస్తాడు. వీళ్ళు వెళ్ళారు, అంత కష్టపడ్డారు, ఒక్క చేప పడలేదు. See, when you are in God's call, you might work for 24/7, but you will be without fruit. దేవుని పిలుపు నీ జీవితం మీద ఉన్నప్పుడు నువ్వు ఎంత కష్టపడు, ఆ ధనం నీకు నిలబడదు. నా లైఫ్లో నేను చూశానండి. నా మీద దేవుని పిలుపు ఉందని నేను గ్రహించలేదు 10 years. ఈ 10 yearsలో ఇంచుమించు నేను ఒక 12 to 15 lakhs రూపీస్ సంపాదించి ఖర్చు పెట్టాను. రూపాయి కూడా లేదు. నేను ప్రభు పిలుపుని అర్థం చేసుకొని ప్రభు పిలుపుకు లోబడేటప్పటికి దట్ వాజ్ టూ మచ్ లేట్. అండ్ అప్పటికి నేను నష్టపోయింది చాలా. నా వయసు, నా ఆరోగ్యం, చాలా నేను పడిన కష్టార్జితం, మా తల్లిదండ్రుల కష్టార్జితం, రెండు నేను చాలా నష్టపోయాను. దేవుని పిలుపు మన మీద ఉన్నప్పుడు అది ఎంత పెద్ద ఉద్యోగమైనా కావచ్చు, నిలబడదు. అదే మీకు సూత్రం. మీకు ఒక స్థిరం ఉండదు. అంటే మీ మీద దేవుని పిలుపుందని అర్థం చేసుకోండి. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, పిల్లలారా, పెద్దోళ్ళు అయ్యారనుకున్నాను నేను మిమ్మల్ని నేను సహోదరులను పిలిచాను, ఫుల్ మెచ్యూరిటీలోకి వచ్చారనుకున్నాను. మీతో పాటు నేను 3.5 years బ్రతికాను. శిష్యులారా, నన్ను మీరు చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేశారేమో అనుకున్నాను. సూక్ష్మ బుద్ధి అనే ఒక పదం ఉంది. సూక్ష్మ బుద్ధి అండర్లైన్ చేయండి. సూక్ష్మ బుద్ధి, వీలైతే టైప్ చేయండి. ఇంగ్లీష్లో దాన్ని నేను ఎలా పిలుస్తానంటే, సూక్ష్మ బుద్ధి, మైక్రో విజన్ అంటే సూక్ష్మమైన పదార్థాలను గమనించే బుద్ధి. యేసు ప్రభు మా శిష్యుల నుండి అది కోరుకుంటున్నాడు. మన నుండి మనందరూ సూక్ష్మ బుద్ధి గలవారమై ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎదుటి వ్యక్తిని తక్కువ చేయాలని కాదు సూక్ష్మ బుద్ధి. ఎదుటి వ్యక్తిలో తప్పులు ఎతకడానికి కాదు సూక్ష్మ బుద్ధి. ఎదుట పరిస్థితులను బట్టి సూక్ష్మంగా మనం ఆలోచించి మనం బుద్ధిమంతులు అవ్వాలని ప్రభువు యొక్క కోరిక. 3.5 సంవత్సరాలు మీరందరూ సూక్ష్మ బుద్ధి గలవారే నాలో నుండి ఎన్నో మంచి విషయాలు తోడుకున్నారు అనుకున్నాను. కానీ పిల్లలారా, లిటిల్ చిల్డ్రన్,
You are so little in your behavior. You are so little in your decision. You are so little in your thought process. You are not serious in my calling. నా పిలుపులో నువ్వు సీరియస్గా లేరు మీరు. నా పిలుపుని పిల్లలాట అనుకుంటున్నారు మీరు. నా పిలుపుతో ఆడుకుంటున్నారు మీరు. నేను కనబడలేదని చెప్పి చేపలు పట్టుకోవడానికి వెళ్తారా పిల్లలారా? వాట్ ఏ జెంటిల్ కాల్ ఫ్రమ్ గాడ్. అదే మనమైతే యేసు ప్రభువే ఒకవేళ మనమైతే ఆ సన్నివేశంలో ఆ పడవని తిరగబోయేటట్టు చేసి ఆ శిష్యులందరిని అక్కడే స్మాష్ చేసేద్దాం మనకున్న కోపానికి. నేను పని అప్పు చెప్తే మీరు వెళ్ళి చేపలు పట్టుకుంటారా? మీరే ఉన్నారు, వాక్యం వింటున్నారు. ఇప్పుడు మీరే మీ కింద పని చేస్తున్న వాళ్ళకి ఏదో పని అప్పు చెప్పారు. ఆ పని చేయకుండా ఆ పని ఎగ్గొట్టి ఇంకో పని చేస్తున్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి కదా? మరి సర్వోన్నతమైన దేవుని పిలుపు, దేవుని పనిలో పనిచ్చిన ఈ శిష్యులు చేపలు పట్టుకుంటుంటే ఏసీ ఏం చేయాలి? ఆ పడవని తిరగబడిపెట్టు చేయాలి. కానీ ఏమంటాడు? పిల్లలారా, హౌ జెంటిల్ ఈజ్ అవర్ లార్డ్. ఎన్నో తప్పులు చేస్తున్న మన జీవితాలు, ఎన్నో రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్న మన జీవితాలు, ఎందరినో రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న మన జీవితాలు. యేసు ప్రభు ఈరోజు చాలా జెంటిల్గా పిల్లలారా ఎంత మంచి తండ్రి అండి, ఎంత మంచి కాపరి, ఎంత మంచి దేవుడు మన ప్రభు. పిల్లలారా కొట్టేయట్లేదు. మనమైతే కొట్టేస్తాం, మనమైతే కోప్పడిపోతాం, మనమైతే డిస్మిస్ చేస్తాం, జాబ్లోంచి తీసి అవతలు పడేస్తాం. ప్రభు అన్నాడు, పిల్లలారా అలా చేయొద్దు నాన్న. నేను నిన్ను పిలిచాను, నేను నిన్ను పోషిస్తాను. నా కాడి సులువుగా ఉంటుంది, నా కాడి తేలిగ్గా ఉంటుంది. నన్ను వెంబడించు, నా దగ్గర నేర్చుకో. ఎందుకు వెళ్ళి రాత్రంతా ప్రయాసపడుతున్నారు? అయ్యో, ఇప్పుడు ఏమైనా దొరికిందా? భోజనానికి ఏమైనా ఉందా? ఏమీ లేదంట. హౌ సాడ్. పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, భోజనము దొరకలేదనే కదా వెళ్ళారు, భోజనము లేదనే కదా వెళ్ళారు. ప్రభువు ఇక లేడు, ప్రభు ఇక రాడు, ప్రభు పెడితే పెడతాడు లేకపోతే లేదు, ప్రస్తుతానికి ఏం రాలేదు కదా అని చెప్పి వీళ్ళు వెళ్ళారు భోజనము కొరకు. ఆ చేపలు పట్టుకుని వాటిని అమ్ముకొని తిందాం అనుకున్నారు. సెక్యూరిటీ బ్యాంక్లో ఫిక్స్డ్ ఉంచుకుందాం అనుకున్నారు. ప్రభు వచ్చి అంటాడు, ఏమైనా దొరికిందా? ఒక విధంగా సర్కాజం అనమాట, అంటే ఒక విధంగా ఎటకారిస్తున్నట్లు. ఏమన్నా దొరికిందా? రాత్రంతా కష్టపడిపోయి, ప్రభుకి అన్నీ తెలుసు. ఆ తబిరియా సముద్ర తీరంకి వెళ్ళమనేదే ప్రభు వెళ్ళి, మీరు అక్కడికి వెళ్ళి నా గురించి వెయిట్ చేయండి అని చెప్తాడు పునరుద్ధరణుడు అని యేసు. వీళ్ళు అక్కడికి వెళ్తే సముద్రాన్ని చూసి టెంప్ట్ అవుతారని ప్రభుకు ముందే తెలుసు. వీళ్ళు పడవ వేసుకొని సముద్రం మీదకి వెళ్తారని ప్రభువుకు తెలుసు. అప్పుడు సముద్రంలో ప్రభు వీళ్ళకి ఒక మంచి పాఠం చెప్పాలని చేపలకు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేస్తాడు. అక్కడ ఒక్క చేప ఉన్నందుకు వీలు లేదు, ఒక్క చేప లేదు. హౌ సోర్ అండ్ గాడ్ వి వర్షిప్. అన్ని తెలుసు ప్రభు మన గురించి. అయితే ఆయన కాల్కి ఎలా రెస్పాండ్ అవుతున్నాం అనేది ప్రభు చూస్తాం. ఆయన పిలుపుకు మనం ఎలా లోబడుతున్నాం అనేది ప్రభు చూస్తాం. 6వ వచనం, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, ధోని కుడి పక్కన వల వేయుడి, మీకు దొరుకునని చెప్పెను గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాత్రంతా వలలు వేస్తూనే ఉన్నారు అన్ని డైరెక్షన్స్ లో. సముద్రంలో యాక్చువల్గా అంత బేగా డైరెక్షన్స్ తెలియవు, ఎందుకంటే అది ఎటు చూసిన సముద్రమే. వల వేస్తున్నారు, తీస్తున్నారు, వల వేస్తున్నారు. ఎన్ని చోట్ల వేసారో అలిసిపోయి ఉన్నారు. ప్రభు అడిగేటప్పటికి ఇంకా వెక్స్ అయిపోయారు. అయితే ప్రభు అంటున్నాడు, అయితే మీకు దొరకలేదా? ఓకే, వాళ్ళు సమాధానం ఇచ్చారు, లేదండి దొరకలేదండి అని. యేసు ప్రభు అని వెనకాలకి తెలియదు. ప్రభు అంటాడు, అయితే మీకు కుడిపక్క వేయండి అంటాడు. ఏంటి, రాత్రంతా వాళ్ళే చుట్టుపక్కల వేసాం, మేము జాలర్లము, చేపలు పట్టడంలో చాలా ఎక్స్పీరియన్స్డ్, మేము చుట్టూరు వేసాం వాళ్ళు. ఏంటి కుడిపక్క ఏమంటున్నాడు? డిస్కషన్ అయ్యి ఉండాలి కదా. అంత దూరం నుంచి మాట్లాడుకుంటూ ఉండగా
యేసు ప్రభుకి వీళ్ళకి ఇంచుమించు 350 ఫీట్ దూరంలో ఉన్నారు, మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏంట్రా ఈయన ఎవర్రా, ఇట్రా అదిరే అంటే మొత్తానికి ఏదో ఒక రకంగా యేసు ప్రభు వారి యొక్క మాటకి శిష్యులు కనిపించారు. ఇంత చెమటలో, ఇంత స్ట్రెస్ లో, ఇంత ఫ్రస్ట్రేషన్ లో కూడా యేసు ప్రభు మాటని శిష్యులు విన్నారు. వితౌట్ నోయింగ్ దట్ హీ ఈస్ జీసస్. వెంటనే వాళ్ళు తీశారు, కుడిపక్కేశారు. అప్పుడు వరకు ఒక చేప పడలేదు కదా, సడన్ గా కుడిపక్క చేపలన్నీ పడడం ఏంటి? ద డివైన్ వర్డ్ విచ్ కేమ్ అవుట్ ఆఫ్ జీసస్ మౌత్. యేసు నోటిలో నుండి వచ్చిన ఆ యొక్క ఆది సంభూతుడై ఉన్న వాక్ అది. ఆ ఆది యందు ప్రతిధ్వనించిన ఆ వాక్కు యేసు నోటిలో నుండి రాగానే చేపలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ దోణి కుడిపక్కకి వచ్చేసాయి. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయండి ఆకాశం మీద, వాటికి పేర్లు పెట్టింది. చిన్న జ్యోతి, పెద్ద జ్యోతి అని సూర్యుడికి చంద్రుడికి పేరు పెట్టింది. ఇన్ని కోట్ల కోట్ల పాలపుంతలు ఉన్నాయి, వాటికి పేర్లు పెట్టిన దేవుడు. మర్చిపోదు. డోంట్ థింక్ దట్ ద ఇటర్నల్ వర్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఓన్లీ గాడ్ ఫర్ ఎర్త్. భూమికి మాత్రమే యేసు వాక్య దేవుడు పరిమితం అని అనుకోవద్దు. సృష్టి అంతటికి, ఈ పాలపుంతల్లో ఎన్ని సౌర్య పరివారాలు ఉన్నాయో, ఎన్ని నక్షత్ర మండలాలు ఉన్నాయో, మీ మైండ్ ని కొంచెం బ్రాడ్ చేసుకోండి. ఎన్ని మిల్కీ వేస్ ఉన్నాయో, ఎన్ని సోలార్ ఫ్యామిలీస్ ఉన్నాయో. ఒక రఫ్ ఎస్టిమేషన్ ఏంటంటే కొన్ని కోట్ల సోలార్ ఫ్యామిలీస్ ఉన్నాయంట. మనది ఒకటి సోలార్ ఫ్యామిలీ. మనలాంటి ఫ్యామిలీస్ శూన్యంలో కొన్ని కోట్లు ఉన్నాయంట. బిలీవ్ మీ, మనం ఆరాధిస్తున్న దేవుడు ఈ సోలార్ ఫ్యామిలీస్ అన్నిటికీ దేవుడు. అంత పెద్ద దేవుడు, అంత డీటెయిల్డ్ గా ఎరిగి ఉన్న దేవుడు. అది తల మీద పోయబడి అంత గొప్ప దేవుడు అండి, అంత గొప్ప దేవుడు అండి. మనము అంత గొప్ప దేవుడిని మనము దేవుడిగా కలిగి ఉన్నందుకు మనము ధన్యులమై ఉన్నాము. ఇక్కడ ఇంకొక లెసన్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు వారు ఇచ్చే డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్. పేతురు డైరెక్షన్ కాదు ఇంపార్టెంట్. like Peter, so many people will come into our life to influence us. పేతురు లాంటి వాళ్ళు అనేకులు వచ్చి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. తెలుసా మీకు అసలు? అనుభవం ద్వారా, వారికి ఉన్న వాక్చాతుర్యం ద్వారా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. వారి వాక్చాతుర్యానికి మనం పడిపోయాం అనుకోండి, పిల్లలగా దారి తప్పిపోతాం. రాత్రంతా కష్టపడతాం కదా, ప్రయాసం. నేను కొందరిని కలిశాను. నేను సోషల్ మీడియాలో చెప్పకూడదు ఇవి. కొందరి రెవల్యూషనరీస్ ని నేను కలిశాను. అంటే సమాజం మీద ద్వేషం పెరిగిపోయి అడవుల్లో వెళ్ళిపోయి సమాజం మీద తిరుగుబాటు చేసిన పీపుల్స్ వార్ గ్రూప్ వాళ్ళతో నేను చాలాసార్లు కలిశాను. అంటే ఎందుకు కలిశాను అంటే, సువార్తకు వెళ్ళినప్పుడు కొన్ని పరిస్థితుల్లో వారిని నేను ఒక 2-3 సార్లు కలుసుకున్నాను. వాళ్ళ మాటలు ఎలా ఉంటాయని అంటే తోటల్లాగా ఉంటాయి. వారి మాటలు వింటుంటే మనం ఏదో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంటాం అనమాట. అంత చామింగ్గా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు మనం నేను చెప్పేది అదే, ఒక నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళకి అంత సత్తా శక్తి ఉన్నప్పుడు మన దేవుడికి ఎంత శక్తి ఉండాలి. పేతురు లాంటి వాళ్ళు వస్తారు మనల్ని రాంగ్ డైరెక్షన్ లోకి లీడ్ చేయడానికి. ఈరోజు సలహాలు చెప్పేవాళ్ళు, మంచి సలహాలు చెప్పేవాళ్ళు, దైవికమైన సలహాలు చెప్పేవాళ్ళు తక్కువ. ఈరోజు రాంగ్ సజెషన్స్ ఇచ్చేవాళ్ళు ఎక్కువ. ఎవరిని చూస్ చేసుకుంటాం? అదే కదా దైవత్వం అంటే. మనం ఏ డెసిషన్ చూస్ చేసుకుంటామో అదే దైవత్వం. మనం తీసుకున్న ఒక డెసిషన్ చాలు మనల్ని ఒక 6-7 సంవత్సరాలు మనకి ఐదర్ పీస్ ఆఫ్ మైండ్ లేదా హార్ష్ ఆఫ్ మైండ్. మనం ఎలా జీవించాలనేది భవిష్యత్తులో ఈరోజు మనం తీసుకున్న నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటుంది కదా. కాబట్టి
రిమెంబర్, పేతురు లాంటి వాళ్ళు వచ్చి మిమ్మల్ని రాంగ్ డైరెక్షన్లో లీడ్ చేస్తారు. కానీ యేసు ప్రభు ఉన్నప్పుడు మనల్ని కరెక్ట్ డైరెక్షన్లోకి లీడ్ చేస్తారు. కుడి పక్కన వల వేయండి. See, you need to know the right direction at right point of time. రైట్ డెసిషన్ కావాలి, రైట్ టైంలో కావాలి. ఏది ఇంబ్యాలెన్స్ అయినా మళ్ళీ, అందుకే మనకి యేసు ప్రభు కాదు, హీ ఈజ్ అవర్ రియల్ హెల్పర్, మనకి నిజమైన సహాయకుడు ఆయన. ఓకే, ప్రైజ్ గాడ్. ఇక్కడ ఇంకోటి చూడండి, విస్తారముగా పడినందున వల లాగలేకపోయారు. ఇప్పుడు రాత్రంతా చేప పడలేదు, పొద్దున్న ప్రభు చెప్పేటప్పటికి ఆ కుడి పక్కన వల వేసేటప్పటికి విస్తారంగా పడిపోయాడంటే ఇది ఎంత అద్భుతం! ఈ ఎక్కడికో వెళ్ళిపోయిన చేపలు ప్రభు మాటకు వచ్చాయా అక్కడికి? లేదా 5 రొట్టెలు 2 చేపల టైంలో ప్రభు చేసిన సృష్టి అద్భుతం మళ్ళా ఇక్కడ ఏమన్నా జరిగిందా? ఆలోచించండి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తాడు. ఒకవేళ అక్కడ చేపలు అప్పటికప్పుడు పుట్టాయా? దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు, పుట్టే ఉండొచ్చు. లేదా దూరాన్ని ఎక్కడో ఉన్న చేపలు ప్రభు మాటకు వచ్చేసాయా అక్కడికి? అది కూడా అయి ఉండొచ్చు. ఏదైనా అద్భుతమే. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు రాదాయను ప్రతిఫలము, నడిపించు నానవా నడి సాంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప. పాట ఒంటరిగా కూర్చొని ఎప్పుడైనా పాడారేంటి? నడిపించున్నానా. సినిమాల్లో చాలా కామెడీ చేస్తారు ఈ పాటని. ఈ భూమి మీద ఎంత కామెడీ చేస్తారో పరలోకంకి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది ఆ పాటకున్న అసలు ఆత్మీయత. నవజీవన మార్గం నా జన్మ ధరింప. నవజీవన మార్గం కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఎంత తరిస్తున్నావు. హల్లెలూయా. ఓకే, మళ్ళీ అటు సైడ్ నేను వెళ్ళను. వారు వల లాగలేకపోయారు. లాగలేనన్ని చేపలు ఇచ్చాడు ప్రభు. సేవలో అయినా, మీ వ్యక్తిగత కుటుంబంలో అయినా, మీ ఉద్యోగంలో అయినా, ద డైరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విల్ గివ్ యూ ప్లెంటీ ఆఫ్ సక్సెస్. యేసు ప్రభు వారి యొక్క సూచన మేరకు మనం వెళ్ళినప్పుడు, అది మన ఉద్యోగం కావచ్చు, అది మన చదువు కావచ్చు, అది వివాహం కావచ్చు, కుటుంబం కావచ్చు, ఆర్థికమైన పరిస్థితులు కావచ్చు, ఏదైనా కావచ్చు, యేసు డైరెక్షన్ మీద వెళ్తే వాళ్ళ పట్టణన్ని చేపలు. దేవునికి స్తోత్రం. Every time you lose, you know that you took a wrong turn. ఓడిపోతున్న ప్రతిసారి గుర్తుంచుకో, నువ్వు ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నావు. ఈ తప్పుడు నిర్ణయం వల్ల నువ్వు ఈరోజు ఫెయిల్ అయ్యి ఉన్నావు. యేసు స్వరాన్ని విను. యేసయ్య పాట పాడినంత మాత్రాన యేసయ్య స్వరం విన్నట్టు కాదు. లిసన్ టు హిమ్ విత్ పేషెన్స్. నీ స్పీడ్ యేసయ్య స్పీడ్ కాదు. నీకున్న ఆతృతి యేసయ్యకు ఉండదు. ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడు. కాబట్టి ఆయన దగ్గర మనం నేర్చుకుందాం ప్రభు కృప. 7వ వచనం. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు అంటే యోహాను, ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాడు. పడవలో ఉన్న యేసు ప్రభు శిష్యుల్లో ఫస్ట్ ఆయన యేసు ప్రభు అని రికగ్నైజ్ చేసింది ఎవరో తెలుసా? యోహాను. అన్నిట్లో ముందుంటాడు పేతురు. హీరోయిస్టిక్, లైక్ పడవలో నుంచి నీళ్ళ మీదకు దూకడం, నీళ్ళ మీద నడవడం, కత్తి తీసి మాల్కస్ చెవు నరికేయడం, ఇలాంటి విషయాలన్నింటిలో పేతురు ఫస్ట్ హీరోయిస్టిక్. హీ వాంట్ టు బి హీరో. కనపడే విషయాల్లో రౌద్రం, కొంచెం గంభీరంగా ఉంటాడు. కానీ చిన్న ఆడపిల్ల దగ్గర ప్రభు ఎవరో తెలియదని ఓడిపోయాడు. కానీ యోహాను, పేతురు యాటిట్యూడ్కి యోహాన్ యాటిట్యూడ్కి చాలా తేడా. పేతురుకి ఎందుకు పరలోకపు తాళపు చెవులు అనగా సువార్త అనే తాళపు చెవుని ఇచ్చాడనంటే, సువార్తకి బయటికి దమ్ముగా ప్రకటించడం కావాలా.
ఓకే, అందుకు పేతురుకి ఆ తాళం ఇచ్చాడు. శిష్యుల్లో ఎవరికి ఏది ఇవ్వాలో ప్రభువుకు తెలుసు. ఇప్పుడు యోహాన్ దగ్గరికి వచ్చినప్పటికి యోహాను సూపర్ న్యాచురల్ విజ్డమ్ లో ఈజ్ వెరీ టఫ్ గై అన్నమాట. విజన్ ఆయన దూరదృష్టి ఎక్కువ, పరలోకపు దూరదృష్టి. చాలా నిదానస్తుడు, చాలా ఆచితూచి ఆలోచిస్తాడు. సిలువ దగ్గరే ఉన్నాడు కానీ యోహాను ఏడ్చినట్టుగా లేదు. అంటే ఎంత మెచ్యూర్డ్, ఎంత సూపర్ న్యాచురల్ స్పిరిచువల్ పవర్తో నింపబడ్డాడు యోహాను గమనించాడు. అక్కడే నిలబడ్డాడు, అన్ని చూస్తున్నాడు. సిలువ మేకులు, కాళ్ళకు మేకు, తలకు ముల కిరీటం. హోలీ స్పిరిట్ ఎవరితోటో మాట్లాడుతున్నారు ఇప్పుడు. హోలీ స్పిరిట్ ఈస్ స్ట్రెంథనింగ్ యూ నౌ. మిమ్మల్ని ఇప్పుడు బలపరుస్తున్నాడు. ఎవరినో స్పెసిఫిక్ గా ఆయన బలపరుస్తున్నాడు. సూటిగా మీతోటే మాట్లాడుతున్నాడు. యోహాను ఆ ముల కిరీటాన్ని చూశాడు. యోహాను కైఫాకి బంధువు. సో కైఫా యోహాను కనబడేలా యేసయ్యను కొట్టించాడు. ఇవన్నీ మనకి పాస్ట్ లెసన్స్ లో మనం నేర్చుకున్నాం. ఈ కైఫా యోహాన్ని గమనిస్తూ ఉన్నాడు. యోహాను యేసు ప్రభుని గమనిస్తూ ఉన్నాడు. యేసు ప్రభుని కొడుతున్న దెబ్బలప్పుడు యోహాను అక్కడే ఉన్నాడు. స్పిరిచువల్ నాలెడ్జ్ తో ఆలోచిస్తున్నాడు. ఇవన్నీ ఇలా జరగాలి, లేఖనాలు నెరవేరాలి. మనసుని, హృదయాన్ని నిబ్రం చేసుకుంటున్నాడు. ఇవన్నీ జరగాలి కదా, ఇవన్నీ జరగకపోతే మానవ కోటికి రక్షణ రాదు కదా. ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాలి, స్పిరిచువల్ గా కనెక్ట్ అవుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం స్పిరిచువల్ గా కనెక్ట్ అవ్వాలి, ఎమోషనల్ గా కాదు. భావోద్రేకాల్లో మనము కమిట్ అవ్వడం కాదు, ఆత్మీయతలో మనం కమిట్ అవ్వాలి. ఇక్కడ మనం గమనిస్తే యోహాను మాత్రమే యేసు ప్రభు వారిని పసిగట్టాడు. పేతురు పసిగట్టలేదు, మిగతా శిష్యులు పసిగట్టలేదు. యోహాను మాత్రమే. ఆయన యేసు క్రీస్తు ప్రభు సుమి అంటున్నాడు పేతురుతో. వెంటనే పేతురు యాటిట్యూడ్ చూడండి. యోహాను యేసుని గుర్తుపట్టాడు. పేతురు యాటిట్యూడ్ ఏంటి అంటే ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. బట్టలు లేవు, ఎందుకంటే రాత్రంతా ప్రయాస, అండర్ గార్మెంట్ తోటే ఉన్నాడు పేతురు. యేసుప్రభు అని తెలియగానే పై కోటేసేసుకొని వెంటనే నీటిలోకి దూకేసి నడిచేస్తున్నాడు. ఎందుకంటే వల వీళ్ళు ఇంకా లాగుతున్నారు, విస్తారమైన చేపలు పడిపోయి వలను లాగుతూ ఉన్నారు. ఎప్పుడైతే ప్రభు అని పసిగట్టేశాడో యోహాను, వెంటనే ఈయన వల వదిలేశాడు. ఎవరు? పేతురు. వదిలేసి మీరు ఈ వలని లాక్కొని ఒడ్డుకు మీరు వచ్చేయండి అని చెప్పి అక్కడ, ఎందుకంటే అది పెద్ద దూరం ఏం కాదు, మీకు చెప్పాను కదా, 60-70 మీటర్స్ ఉంటే ఉండొచ్చు. ఇక్కడ ఇమీడియట్ గా దిగిపోయి నడుచుకొని కొంచెం స్పీడ్ గా ప్రభు దగ్గరికి పేతురు వస్తూ ఉన్నాడు. చూడండి, అది పేతురు యొక్క యాటిట్యూడ్. తొందర అన్నమాట, కొంచెం గాబరా, కొంచెం ఏమైనా ఎక్సైటెడ్ అయిపోతాడు, ఏదైనా దుమికేస్తాడు అనమాట. ప్రేమ వచ్చినా తట్టుకోలేము, కోపం వచ్చినా తట్టుకోలేము. కొందరు ఉన్నారు మనలో అలాగా. ఏదొచ్చినా ఎక్కువే సబ్స్క్రైబ్ చేస్తారు, మళ్ళీ సబ్స్క్రైబ్ డిలీట్ చేస్తారు. కోపం వచ్చినప్పుడు లాగౌట్ అయిపోతారు వాట్సాప్ లో నుంచి, గ్రూప్ లో నుంచి. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నన్ను యాడ్ చేయండి, నేను ఏదో తప్పు అయిపోయింది, నేను అంటే లైక్ ఏదో సినిమా అరుస్తుంటే అది అయిపోయింది, అది అని చెప్పి ఏదో చెప్తారు. మనం అర్థం చేసుకొని పిల్లలారా అని చెప్పి మళ్ళీ జాయిన్ చేసుకుంటాం. ఏదైనా ఎక్కువే కొందరు. స్పిరిచువాలిటీ విషయానికి వస్తే ఎక్కువే. ప్రేమ అంటే ప్రేమలో ఎక్కువ, ఓర్పు అంటే ఓర్పులో ఎక్కువ. కోపం వచ్చిందా చూడలేం, భయం వేసేస్తుంది. పేతురు యాటిట్యూడ్ అది. 8వ వచనం, దారి ఇంచుమించు 100 మూరలు దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. ఓకే, లాక్కుంటూ వచ్చేసారు. ఓకే, ఈ దోణి చాలా భారం మోసుకుంటూ వస్తుంది. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. రాత్రంతా కష్టపడ్డారు, ఒక చేపలు దొరకలేదు. ప్రభు మాట మీద చేపలు దొరికాయి. తీరా అవి కూడా మోసుకురానందుకు ఎంతో ప్రయాసపడతారు. రాత్రంతా ప్రయాస వితౌట్ నో రిజల్ట్స్. ప్రభు మాట ద్వారా వారికి వాళ్ళు చేపలు దొరికాయి, కానీ అది కూడా ప్రయాసతో లాక్కొని ఒడ్డుకి వస్తూ ఉన్నారు. దోణిలో వచ్చింది. 9వ వచనం, వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను. వండర్ఫుల్ అండి. వీళ్ళు దేనికి వెళ్ళారు? చేపలకి తిండి కోసం వెళ్ళారు. ఏరా చేపలు ఇంకా ఒడ్డుకు రాలేదు. ఒడ్డుకు వచ్చే టైంకి ఇక్కడ ప్రభు ఏం చేశారనంటే నిప్పులు
నిప్పుల మీద చేపలు, రొట్టెలు అన్ని రెడీ చేసి పెట్టారు. ప్రభు ఎక్కడి నుంచి తెచ్చుంటారా? ప్రభు సృష్టించుంటారా? 5 రొట్టెలు 2 చేపలు ఆయన సృష్టించారు. అలాగే ఇక్కడ కూడా ప్రభు వారు రొట్టెలను చేపలను సృష్టించి వీరు వల అంటే ఏది దేవుడు చేయలేరు మేమే చేసుకోవాలని చెప్పి పనికి వెళ్ళారు. ఆ పనిలో వారు చేపలు పట్టలేక ఫెయిల్ అయిపోయారు. సరే ప్రభు ఏదో పర్మిట్ చేస్తే దొరికాయి, కానీ అవి కాకముందే ప్రభు తన శిష్యులకు ఆహారం సిద్ధపరిచారు. గాడ్స్ టైమింగ్ లో గాడ్ ఖచ్చితంగా మనం హెల్ప్ చేస్తాం. మనం తొందరపడదు. చివరికి వాళ్ళు తెచ్చుకున్న చేపలు వాళ్ళు తినక ముందే ప్రభు అక్కడ చేపలను సిద్ధపరిచి ఉంచాడు, రొట్టెలను సిద్ధపరిచి ఉంచాడు. హౌ కేరింగ్ లార్డ్. ఆయన వడ్డించాడంట. చూడండి కింద ఇంకోటి ఉంటుంది, ఉంచబడిన చేపలు రొట్టెయు కనబడను. యేసు మీరిప్పుడు వాటిని చేపలలో పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. 153 చేపలు అంత విస్తారముగా పడినను వల పగలలేదు. ఇదొక అద్భుతం. హౌ గ్లోరియస్ లార్డ్. వల పగిలిపోవాలి కదండి, విస్తారమైన చేపలు. ఆ వల సైజుకి పడిన చేపలకి సంబంధం లేదు. సైజ్ చాలండి. అదొక అద్భుతం. వల అయినా పగలలేదంట. ఎన్నోసార్లు మన జీవితంలో ఈ బండి అప్పు ఎక్కదు అనుకుంటాము, కానీ ప్రభు పేరట ఎక్సిలేటర్ నొక్కినప్పుడు అప్పు ఎక్కేసిన అనుభవాలు ఉన్నాయి. చాలాసార్లు మనం అనుకుంటాం ఈ మీటింగ్ పెట్టలేమండి, ఇంచుమించు 1,20,000 అవుతుందండి. ప్రభు పేరట ఆ మొట్టమొదటి 1,000 రూపాయలు మనం పెట్టుబడిగా పెట్టినప్పుడు విశ్వాసంతో మిగతా 1,19,000 వచ్చేస్తాయి. See, it's not our attitude or it's not our capital. It's God's capital. That is faith. మన అంటే మనం అనుకొని చేసే పని కాదు, దేవుడు అనుకునగలిగే పని మనం చేయాలి. అదే విశ్వాసం. చేపలు పగిలిపోలేదంట వల్ల. ఈరోజు మనం కూడా మన హ్యూమన్ లాజిక్ తో కొన్నిసార్లు ఆలోచిస్తుంటాం, కానీ అది దేవుడికి లాజిక్ కాదు. దేవుడికి అది మిరకల్, దేవుడికి అది అద్భుతం. తీయండి మీ జీవితాల్లో. తీస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి కానుకల పేటలో నుంచి. మిరకల్ అదంతే, దేవుని అద్భుతము. లాక్డౌన్ లో కొందరు అప్పులు తీరుస్తున్నారు. లాక్డౌన్ లో అప్పులు తీర్చడం అంటే ఏంటో తెలుసా? అసలు దేవుని మిరకల్ అది, దేవుని అద్భుతం అది. లాక్డౌన్ లో అందరూ అప్పులు చేసుకుంటుంటే కొందరు అప్పులు తీరుస్తున్నారు. హౌ గ్లోరియస్ గాడ్. అంత గొప్ప దేవుడు ఆయన, అంత గొప్ప దేవుడు. వాళ్ళు పగలలేరు. అందుకే మనం గమనించాలి ఏంటంటే ఇక్కడ ఒకటి, క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో మన ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు ఆయన పని చేసినాం. రెండోది, పక్షుల్ని చూడండి, ఆ గడ్డి పువ్వు రంగుని చూడండి. అందుకే ఇతరుల వల్లే మనం చింతించకూడదు. మొదట ఆయన రాజ్యాన్ని నీతిని మనం వెతికినప్పుడు ఆయన మనకు అన్ని ఇస్తాడండి. రాత్రి అంతా శ్రమ పడాల్సిన అవసరం లేదు, ఆయన మనకి ఇస్తారు. హాయిగా పడుకోండి, విచింత యావత్తు యేసు ప్రభు మీద వేసి పడుకోండి. హీ విల్ ప్రొవైడ్ యూ ద నెసెసిటీస్. నీ అవసరతలను ఆయన తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. యేసు రండి భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులలో ఎవడును ఆయనను అడగ తెగింపలేదు. యేసుప్రభు అంటున్నారు అక్కడ, రండి భోజనం తిన్నాం. అందుకే వాళ్ళు తెచ్చిన చేపలు వండలేదు. ఈయన దానికి ముందే ఈయన ఒక అద్భుతం చేసి మన ప్రభు అక్కడ చేపలు అన్ని రెడీ చేసి రొట్టెని రెడీ చేసి పెట్టాడు. రండి మనం భోజనం. కమాన్ లిటిల్ చిల్డ్రన్, కమాన్ మై డిసైపుల్స్, కమాన్ మై ఫ్రెండ్స్, లెట్స్ హ్యావ్ డిన్నర్. లెట్స్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. సూర్యోదయం కదా, రండి తిందాం. ఇది నేను చెప్తుంటే మీకు ఏం గుర్తొస్తుందా? ప్రకటన 3:20, మీ హృదయం అనే తలుపు వద్ద నిలబడి నేను తట్టుచున్నాను, నా స్వరం విని తలుపు తీయవాని లోనికి నేను వచ్చి అతనితో కలిసి నేను భోజనం చేస్తాను. ఈరోజు మనం తలుపు తెరవాలి, ఎందుకంటే లోపల గడపెట్టేసుకున్నాం.
లోపల గడపెట్టేసి గడ తీయాలి, తలుపు తీయాలి. ప్రభు మనలోకి వస్తారు, మనతో కలిసి ఆయన భోజనం చేస్తారు. తర్వాత చూద్దాం. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను, అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. ఎంత మంచి సేవకుడు అండి! పునరుద్ధానుడు, సర్వ సృష్టి కారణభూతుడు, ఆది సంభూతుడు, అల్ఫా ఒమేగా, ఆమేన్ అనువాడు లిటరల్ గా సేవ చేస్తాడు. టుడే వి నీడ్ సర్వెంట్ లీడర్షిప్, నాట్ లార్డ్షిప్ లీడర్స్. వి నీడ్ సర్వెంట్ లీడర్షిప్. పనిచేసే సేవకులు కావాలి, సేవ చేసే సేవకులు కావాలి. లిటరల్ గా తగ్గించుకునే శిష్యరికం మనం చేయాలి. యేసు ప్రభు పునరుద్ధానుడు, గ్లోరీ, అక్షయతను ధరించేసేటప్పటికే ఇంకా కొన్ని రోజుల్లో ఆయన ఆరోహణమే వెళ్ళిపోతారు. అలాంటి గ్లోరియస్ ఆ డివైన్ ఆ పర్సన్ అక్కడ ఏం చేస్తున్నారని అంటే రొట్టెలు పంచుతున్నారు, అందరికీ కూర్చోబెట్టి పెడుతున్నారు. ఎంత గొప్ప దేవుడు! చివరిగా యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది. ఇది మూడవసారి. పునరుద్ధానుడైన యేసు మూడోసారి ఇది శిష్యులకి కనబడింది. కాబట్టి సత్యాలు మనం తెలుసుకున్నాం. కాబట్టి ఆ రీతిగా మనం ముందుకు వెళ్దాం. గాడ్స్ హై కాలింగ్ చాలా ఇంపార్టెంట్. దానికి మించింది ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు. దాన్ని నెగ్లెక్ట్ చేసి ఇంకొక పని చేయనందుకు కూడా ఏమీ లేదు. కాబట్టి ఆ హై కాలింగ్ ని నమ్ముదాం, ప్రభువుని మాత్రమే నమ్ముదాం. మీ జాబ్స్ లో మీరు ఎంత సీరియస్గా ఉంటారు, మీ జాబ్స్ లో మీరు ఎంత సీరియస్గా ఉంటారో యేసయ్య మీకు ఇచ్చిన స్పిరిచువల్ జాబ్ లో కూడా అంతే సీరియస్గా ఉండండి. డోంట్ నెగ్లెక్ట్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ వాక్కును పంపారు, మమ్మల్ని బాగు చేశారు, మమ్మల్ని బలపరిచారు. ప్రతిరోజు మానక మాకు తిండి పెడుతున్నావయ్యా, మానక మాకు మీ జీవాహారాన్ని ఇస్తున్నారయ్యా. అయ్యా, తిని మీతో సహవాసం చేస్తూ మరింతగా మేము డెవలప్ అవునట్లు మీరు కృప చూపమని ఎన్నో సత్యాలు మీరు మాట్లాడారు. కాబట్టి దాన్ని బట్టి మేము అనలైజ్ చేసుకుంటూ మేము ఏ స్థానంలో ఏ స్థితిలో ఉన్నామో మమ్మల్ని మేము గుర్తించుకొని తగ్గించుకొని, ఇగో మా దరిద్రతను మేము తెలుసుకొని మీ ఎదుటి మేము సాష్టాంగపడినట్లు, నాయనగో క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు కనుక మీ తట్టు మేము చేతులు ఎత్తున్నట్లు సహాయం చేయండి. యెహోవా వలన కలుగు ఐశ్వర్యము దొడ్డదని మీ వాక్యం సెలవుస్తుంది. ఆయన నువ్విచ్చే జీతం వైపు అందరూ మొగ్గు చూపునట్లు సహాయం చేయండి. మరొకసారి ఆంఫన్ తుఫాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభా. అది బలహీన పడ్డాదనే మాట మేము వినటకు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ నానాటికి మనకి బలాభివృద్ధిని ఇస్తూ తన చిత్తంలో మనకి సఫలతనిచ్చి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షాలోమ్ అండి. మళ్ళా రేపు మనం కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.